సార్ నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి పీడ విరగడయ్యి సంవత్సరం పాట అవుతుందని చెప్పేసి జూన్ 4కి సంబరాలు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. సో మరి ఈ పిలుపు మేరకు మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం ముందే ఊహించారు, ఎలక్షన్స్ రాకముందుకే ఊహించారు ఈ రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. దాని గురించి ఆయన సంవత్సరం కిందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి పీడ విరగడైందని చెప్పేసి. ఇప్పుడు ఈ సంవత్సరంకి చేసుకోవాల్సిన సంబరాలు అనేటివి మెయిన్ మనం రాక్షస పాలన అంతం అని చెప్పేసి ఒకటి, సెకండ్ నియంత పాలన అంతం అని చెప్పేసి, మూడు ఇది కొంతమందికి నొప్పిగా ఉన్నా కూడా హల్లెలూయా పాలన అంతం అని చెప్పేసి. ఎందుకంటే తను వచ్చాక సేమ్ రాజశేఖర రెడ్డి లాగానే తిరుమలని నాశనం చేద్దామని చెప్పి తిరుమలని నాశనం చేసిన రాజశేఖర రెడ్డి ఏమయ్యారు అందరికీ తెలిసింది. ఆ పని చేశాక కూడా తన కొడుకుకి తెలిసి కూడా మళ్ళీ తిరుమల మీద చేయి పెట్టాలని చెప్పి చూసిండు. అదే పని ఇప్పుడు ఎలక్షన్స్ కనిపించింది. ఇప్పుడు కూడా నాకు బుద్ధి వచ్చింది చెప్పేసి మనకైతే అనిపించట్లేదు. ఎందుకంటే తన వీడియో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క ఆఫీసర్ని పట్టుకుంటాము, ఎటుపోయినా అది ఏది చెప్పినా కూడా ఒక నియంత్రణ కనిపిస్తుంది తన మాటల్లో. ఇప్పుడు తను చెప్పే మాటల్లో ఎలా ఉందంటే నేనే దైవాంశం సంబంధించింది, ఆయన ద్వారా వచ్చిన నేనే పరిపాలిస్తాను, ఇక్కడ నేను తప్ప ఇక్కడ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా జుజుంబిలు అని చెప్పేసి తన అదే లోకంలో ఉన్నాడు అన్నట్టు. అప్పుడు పరిపాలన ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదు అన్నట్టు. ఎవరున్నా కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు. ఇప్పుడు అదేమైంది, చంద్రబాబు నాయుడు అనే గారు జస్ట్ వాటిని వెలికి తీసినారు అన్నట్టు. వెలికి తీస్తేనే వాళ్ళకు శిక్షలు అనేవి పడుతున్నాయి. దాన్ని తనేమనుకుంటున్నాడు అంటే ప్రతీకార చర్య అనుకుంటున్నాడు. ఇది అనాలోచిత చర్య అన్నట్టు ఆయనది, బుద్ధిహీనత అంటారు దీన్ని ఒక విధంగా. పవన్ కళ్యాణ్ గారు ఏమో పండుగ జరుపుకోవడానికి పిలుపునిచ్చారు. సో దానికి ధీటుగా అదే రోజు జూన్ 4కి వెన్నుపోటు దినం మనం జరుపుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళకు పిలుపునిచ్చారు. సో మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? అయ్యా, వెన్నుపోటు దినం జరిపించుకోవడానికి కనీసం అటు 50% ఉంటే ఇటు 20% అని ఉండాలి చేసుకోవడానికి, వినేటోళ్ళని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు ఆయన కలవడానికి భయపడ్డారు. ఆయన కలవడమే కాదు, వాళ్ళ ప్రజల్ని కలవడానికి వాళ్ళు భయపడ్డారు. మేము ఏం చూపించామని చెప్పేసి వాళ్ళకి మేము ముఖాలు ఎలా చూపించుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఈయన చెప్పే దినం చేసుకోవడానికి కనీసం దినం డబ్బులన్నీ ఉండాలి కదా వాళ్ళ దగ్గర, అవేవీ లేవు. పోనీ మనుషులన్నా పిలిపిద్దాము, మనుషులను పిలిపించేసి కనీసం భోజనాలను పెడదాం వాళ్ళకు, కనీసం న్యూస్ పేపర్ వాళ్ళకు, న్యూస్ ఛానల్ వాళ్ళకు కనీసం కొంతమంది మనుషులను చూపిద్దామంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి అది వదిలేయండి, భోజనాలు పెట్టడానికి అది వదిలేయండి, వచ్చిన వాళ్ళు కాలు నీళ్ళు ఇవ్వడానికి అంటే డబ్బులునే. ఎమ్మెల్యేని పట్టించుకోలేదు, దోచుకుందాము ముంచుదాము అని చెప్పి చూసిండు. ఇప్పుడు దినాన్ని ఎట్లా జరుపుతాడంట? సరే వాళ్ళ నాయన దినమని చెప్పిండా, ఇప్పుడు స్పెషల్గా ఈ దినాన్ని జరిపించడానికి. ఓకే అన్న, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే? ఆలోచన రహిత పరిపాలన, అంతే, క్లియర్. రాక్షస పరిపాలన అంటే కూడా రాక్షసుడుగా రావణ బ్రహ్మణుడు తను స్వర్ణ మందిరం నిర్మించిండు, స్వర్ణ శ్రీలంక చేసిండు, తిను కూడా చేయాలని కూడా చేసేవాడు. ఆలోచన రహిత మంత్రి, ఆలోచన రహిత ముఖ్యమంత్రి, ఆలోచన రహిత మనిషి.